అందరికీ నమస్తే. నా పేరు స్వర్ణలత. సత్యయుగం నుండి కలియుగం వరకు మనిషి ఎలా మారిపోయాడో చూసారా? మనిషి జీవితం ఎంతగా మారిందో తెలుసా? ప్రతి యుగంలో ధర్మం ఎలా మారింది, మనిషి స్వభావం ఎలా మారింది, మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది సత్యయుగం. ఈ సత్యయుగంలో మనిషి శుద్ధమైన నిజాయితీ గలవాడిగా ఉండేవాడు. ధర్మం 4 కాళ్ళపై నిలబడింది. పూర్తి ధర్మం ఉండేది. జీవితం ధ్యానం, తపస్సు, నిత్య శ్రద్ధ జీవనం కొనసాగించేవారు. ఈ సత్యయుగంలో ఉన్నవాళ్ళు నిజాయితీ గలవారు. ఎవరు మోసం చెయ్యరు. అంతా ధర్మ మార్గంలో నడిచేవారు. దేవుడిని ధ్యానం చేయడమే వారి జీవితం. చిన్న మెసేజ్ ఏమిటంటే, ఇప్పుడు ఇలాంటి మనిషి కనబడితే ఆశ్చర్యమే. రెండవది త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో మనిషి తపస్సుతో సత్యసంధుడైన, కొంత స్వార్థం కలిగిన వాడుగా ఉండేవాడు. ధర్మం 3 కాళ్ళపై నిలబడింది. ఈ త్రేతాయుగంలో జీవితం ఎలా ఉండేదంటే, యజ్ఞాలు, కర్తవ్యబద్ధత, దేవారాధన చేసేవారు. త్రేతాయుగంలో కొంత ధర్మం తగ్గింది, స్వార్థం మొదలైంది. యజ్ఞాలు చేసేవారు, దేవుడికి నైవేద్యాలు పెట్టేవారు. రామాయణ కాలం ఇది. చిన్న మెసేజ్ ఏమిటంటే, ధర్మం కంటే కర్తవ్యం ముందుండే కాలం ఇది. ఇక మూడోది ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో మనిషి ధర్మ మిశ్రమ జీవితం గడిపేవాడు. ఈ ద్వాపర యుగంలో ధర్మం 2 కాళ్ళపై నిలబడింది. ద్వాపర యుగంలో జీవితం శాస్త్రం, రాజధర్మం, విభేదాలు ఎక్కువగా ఉండేవి. ఈ ద్వాపర యుగంలో మంచి చెడు 2 కలిపి ఉండేవి. మహాభారతం జరిగింది. భద్రత కోసం యుద్ధాలు ఎక్కువయ్యాయి. రాజులు ధర్మంపై గొడవ పడేవారు. చిన్న మెసేజ్ ఏమిటంటే, సత్యం ఎటు ఉందో తెలియక ప్రజలు గందరగోళంలో పడిపోయారు. ఇక 4వది కలియుగం. ఇప్పుడు మనం జరుగుతున్నది కలియుగమే. ఈ కలియుగంలో మనిషి మోసం, స్వార్థం, అహంకారంతో నిండిపోవడం జరుగుతుంది. ఈ కలియుగంలో ధర్మం కేవలం ఒకే కాలిపై నిలబడింది. ఈ కలియుగంలో జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళ అలవాట్లు పాపం. కలియుగంలో మోసాలు ఎక్కువ. ధర్మం చివరి శ్వాసలో ఉంది. భక్తి ఒక్కటే మనల్ని నిలబెడుతుంది. బయట దేవుడి పేరు చెప్పేవాళ్ళు, లోపల స్వార్థం ఎక్కువ. చిన్న మెసేజ్ ఏమిటంటే, ఈ కాలంలో దేవుడిని మర్చిపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లే. ఇక తుది సారాంశం, ఈ కాలంలో మనం ఏం చేయాలి? యుగాలు మారిపోతున్నాయి, కానీ భగవంతునిపై ఉన్న భక్తి మాత్రం మారకూడదు. ఎందుకంటే అదే మనకు ధర్మాన్ని గుర్తు చేస్తుంది, మన ఆత్మను కాపాడుతుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, అది మీ భక్తికి గుర్తు. షేర్ చేయండి, అది మరొకరి మార్పుకు మార్గం. ఇలాంటి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మావురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.